మెంటల్ టెన్షన్ ఎక్కువ అయిపోయింది. రెండు కోర్టు కేసులు ఉన్నాయి. 498 ఒకటి, డీవీసీ ఒకటి. దానిల వలన స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఆఫ్టర్ 11 ఇయర్స్ తర్వాత కేసులు పెట్టారు ఆయన పైన. ఎంత హెల్తీగా యాక్టివ్గా ఉండేవాడు. మీడియాకు మొత్తం ఆయన లైఫ్ అంతా స్పాయిల్ అవ్వడానికి మీడియా మెయిన్ కారణం. ఆయనది ఉన్నది లేనిది కట్టుకడలు కట్టేసేసి మెయిన్ ఒక యాక్టర్కి కావాల్సింది మీడియా సపోర్టు. దాంతోనే ఆయన లైఫ్ అంతా స్పాయిల్ చేశారు. తాగాడు, తిరిగాడు, ఇవన్నీ ఫిలిం ఇండస్ట్రీలో అంత కామనేనండి. మేము వచ్చేసి చిన్నప్పటి నుండి ప్రేమ్నగర్లో ఒకే వీధిలో ఎదురెదురుగా ఇంట్లో ఉండేవాళ్ళం మేము. ఇప్పుడు ఆయన అడ్వకేట్గా కూడా నేనే ఉంటున్నాను. మొన్న రీసెంట్గానే నాకు ఫోన్ చేసి, అక్క నాకు హెల్త్ బాగాలేదు, 6th రోజు కేసు ఉంది కదా, నేను ఈరోజు సండే రోజు వచ్చి మాట్లాడతాను, లేకపోతే నువ్వన్నరా అని చెప్పాడు. ఈరోజు నాకు ఇక్కడికి రావాల్సి వచ్చిందండి. ఎంత మంచి పిల్లోడు అంటే అంత మంచి పిల్లోడండి. నాకు వాడు 9 ఇయర్స్ నుండి మా ఇంటి ఎదురుగానే మేము వాళ్ళిద్దరం కలిసి ఉండేవాళ్ళం, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎంత ప్యూర్ హార్టెడ్ అంటే ఎవరికైనా కానీ చిన్న లేదు పెద్ద, వెరీ 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 రెస్పెక్టబుల్ పర్సన్. ఈరోజు నేను వాడి దగ్గర వచ్చి మాట్లాడేదాన్ని, ఈ పరిస్థితికి నాకు రావాల్సి వచ్చిందండి. ఇంతకన్నా మించింది నేను చెప్పేది ఏం లేదు. ఎవరు పెట్టారు మేడం కేసులు? వాళ్ళ వైఫ్ పెట్టింది. ఎందుకు మేడం? డౌరీ హరాస్మెంట్. ఆఫ్టర్ మ్యారేజ్ అయినా 11 ఇయర్స్కు పెట్టిందండి. అలా భార్య వల్లనే చనిపోయాడు అనుకోవచ్చు. భార్య వల్ల చనిపోయింది అంటలేను, మెంటల్ స్ట్రెస్ అండి. టార్చర్ ఎక్కువ పెట్టింది. టార్చర్ ఎక్కువ పెట్టిందనను ఏమీ పెట్టనండి. ఒకసారి పెట్టిన తర్వాత ఒక్కొక్కరు దాన్ని ఫేస్ చేయగలుగుతారు, ఒక్కొక్కరు డిప్రెషన్లకు పోతారు, అంతే. ఎప్పుడు చనిపోయారు? మొన్న నైట్ రోజు చనిపోయారండి. ఇట్లాంటి అబ్బాయిని మళ్ళీ చూడలేం మనం. అంత ప్యూర్ వాడు, పవిత్రనాథ్ అంటే పవిత్రంగా ఉంటాడు వాడు. చిన్నప్పటి నుండి అయినా కానీ ఎంత వాడి పేరుకు తగ్గట్టునే పవిత్రుడు వాడు. ఎవరిని హర్ట్ చేయడు. మరి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆ డిస్ప్యూట్స్ ఎందుకు వచ్చాయో మాత్రం తెలీదు. అది ఇంటర్నల్గా అది ఎవరు అనలైజ్ చేయలేరు. భార్యాభర్తల మధ్యలో ఉన్నాయి, ఎవరు అనలైజ్ చేయలేరు. కానీ అవుట్ ఆఫ్ ద మాత్రం వాడు చాలా చాలా మంచోడండి. మేడం, పవిత్రనాథ్ గారు ఎలా చనిపోయారు? హెల్త్ హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోయారు ఆయన. ఎలా ఉండేవాడు అతను? మామూలుగా చాలా మంచివాడు, హెల్ప్ చేస్తాడు, అందరికి కూడా హెల్ప్ చేస్తాడు. చాలా మంచివాడు అంటే ఫ్యామిలీ పరంగా, ఫ్రెండ్స్ పరంగా కూడా చాలా అందరికి హెల్ప్ చేస్తాడు. ఏంటంటే హెల్త్ వల్ల ఇలా అయిపోయింది. మేడం, అతని భార్య వల్లనే చనిపోయాడు అంటున్నారు, మరి మీరు ఏమంటారు? ఏం లేదు, అందరి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్సే, ప్రత్యేకించి స్పెషల్ అంటూ ఏమీ లేదు. అంటే నార్మల్ గా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనే అతను ఇంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు, ఇలా చనిపోయాడు అని అంటున్నారు. అంటే అదేమీ లేదులేండి, హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది బాగా, అలా ఏం లేదు. అలా అయితే వైఫ్ రాకూడదు కదా, వచ్చారు కదా, ఆవిడ కూడా వచ్చారు. చాలా సీరియల్ యాక్టింగ్ చేశాడు కదా, ఎలా ఉండేవాడు? మంచివాడు, అందరితోనూ కూడా సీరియల్లో యాక్టింగ్ చేసే కో ఆర్టిస్టులతో కానీ, ఫ్రెండ్స్, ఇంకా ఇంట్లో ఫ్యామిలీ అందరితో సమానంగా, వాళ్ళు వీళ్ళు ఎక్కువ తక్కువ అని లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు అందరితో కూడా, అందరికి హెల్ప్ కూడా చేసేవాడు. అనుకోకుండా ఇలా అయిపోయింది, ఏం చేయలేము. పిల్లలు అంటే అతను చనిపోవడానికి రీజన్ ఏమి ఉండొచ్చు మేడం? హెల్త్ ఇష్యూస్ లేకపోతే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్? ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమి లేవు, హెల్త్ ఇష్యూవే. ఇంకా ఆల్రెడీ ఫైల్ ఇచ్చారు కదా, హాస్పిటల్లో వచ్చింది ఫైల్ ఇచ్చారు, డాక్టర్స్ ఇచ్చిన ఫైల్ హ్యాండ్ ఓవర్ చేశారు ఛానల్ వాళ్ళకి. ఇంకా అది చూసి కూడా ఇంకా వేరే ఏదైనా సృష్టించడానికి ఇంకేముంది, ఏమీ లేదు. అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లే చనిపోయాడు. అందులో వస్తుంది కదా, ఫైల్లో ఉంది అంత హెల్త్ అన్నది. మళ్ళీ మొన్న నవంబర్ 20న మళ్ళీ సర్జరీ అయ్యింది. అది కొంచెం ఏదో కొంచెం తేడా చేసి ఇంకా టైం అయిపోయింది, ఇంకా ఏమీ అనలేము. పవిత్రన్న చాలా మంచోడన్న. ఆయన ఎలా చనిపోయాడు అన్నది తెలియదు, కానీ అంటే హార్ట్ ఆపరేషన్ జరుగుతూ ఏదో సర్జరీ ఫెయిల్ అయిందని తెలిసింది, అంతే తప్ప అది అన్ఎక్స్పెక్టెడ్ వల్ల జరిగింది. అంటే వాళ్ళ భార్య ప్రెజర్ పెట్టడం వల్లనే చనిపోయారు, కేసులు పెట్టడం వల్లనే చనిపోయారు అని అంటున్నారు, మీరేమంటారు? అదేం లేదన్న, అది ఎప్పుడో జరిగిపోయింది. ఇద్దరి మధ్య భార్యాభర్తలు అంటే ఇష్యూస్ ఉండే కామన్, అవి జరిగాయి, వాళ్ళిద్దరు అర్థం చేసుకున్నారు, ఒకరినొకరు ఉన్నారు, అలాంటిది ఏం లేదు. కానీ తను ఏదో హార్ట్ ప్రాబ్లం హాస్పిటల్లో దాని పేస్ మేకర్ దానికోసం వెళ్ళారు, అది ఫెయిల్ అయ్యి సక్సెస్ అవ్వలేదు. అంటే భార్య ప్రెజర్ పెట్టడం వల్లనే హార్ట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చి దాని వల్లనే చనిపోయినా అంటున్నారు. అదేం లేదండి, హెల్త్ ప్రాబ్లం అంతే. హెల్త్ ప్రాబ్లమ్ తో చనిపోయారు అంటున్నారు. అవును.
ఏమైతారన్నా మీకు? నేను సీరియల్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ని. అన్న నాకు చాలా ఫస్ట్ నుంచి తెలుసు. అందరితో చాలా మంచిగా ఉండేవాడు అతను. చాలా బాగుండేవాడు అన్న. అసలు ఎంత కలివిడే అంటే ఎవరు అనేది కాదు, అసలు ఎవరైనా తన తమ్ముళ్ళలాగా చూసుకునేవాడు. అంత ఫ్రీగా ఉండేవాడు. తొందరగా అసలు ఎవరైనా కొత్త పర్సన్ కూడా ఇమ్మీడియట్లీ కలిసిపోతాడు. అలాంటి పర్సన్, మంచి వ్యక్తి. ఆయన కోసం నేను ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను అంటే చాలా గ్రేట్. అసలు అది ఆయన చనిపోవడం తెలిసే చాలా బాధేసింది. థ్యాంక్ యూ అన్న. పవిత్రనాథ్ గారు ఎలా చనిపోయారు? ఆయనకి రీసెంట్గా మామూలుగా హార్ట్ది ఆపరేషన్ అయింది. అది సెట్ కాలేదు. బాగా నీరసం రావడం, జ్వరం రావడం గట్రా అయ్యి దానివల్ల కొద్దిగా నీరసం ఉండేవారు. మొన్న 1వ తారీఖున హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత 4:15కి అలా చనిపోయారు అన్నమాట. అంటే ఏం ప్రాబ్లం వల్ల చనిపోయారు? ప్రాబ్లం అంటే ఏం లేదు, చెప్తాం కదా, హార్ట్ స్ట్రోక్ అంటే 2 times ఆల్రెడీ అయింది. అలాగే మళ్ళీ 3వసారి కూడా అయింది. 2 నెలలు అయింది అయ్యి. కొద్దిగా నలతగా ఉండడం వల్ల అలాగా సాయంత్రం మాటలు కొద్దిగా జ్వరం రావడం చూస్తే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇక అట్లా మరణించారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? ఈ బిల్డింగ్ వచ్చి నేను 13 సంవత్సరాలు అవుతుంది. మీతో మంచిగా మాట్లాడే అతను? అదే లేదు, మంచి మనిషి. ఆ విషయంలో ఏం లేదు, మంచి మనిషి మాట. బాగానే ఎప్పుడు తమ్ముడు అని ఇంకా స్టేజ్లో కూడా అంటే సొంత మనిషి లెక్కనే చూసుకునేవాడు. సొంత మనిషి లెక్కలో చూసుకునేవాడు. అంటే అతను చనిపోవడానికి కారణం వాళ్ళ భార్య అంటున్నారు. మరి అది ఏమంటారు? ఫ్యామిలీ టెన్షన్ అంటే ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు నేనైనా మీరైనా ఎవరికైనా అంటే ఉంటుంది. వాళ్ళ భార్య కేసులు పెట్టాది అంటే దాని వల్ల నార్మల్ అన్న, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు అంటున్నారు. అన్న తర్వాత కంపల్సరీ అవి చిన్న గొడవలు అయ్యాయి, మామూలే, నార్మలే. పిల్లలు రావడం వెళ్ళడం అన్ని మామూలుగా ఉన్నాయి. అన్ని ఏం లేదు, అట్లాంటి ఏం లేదు. అంటే సినీ ఇండస్ట్రీలో అందరితో మంచిగా ఉండేవాడా? అంత మంచిది అన్న. లేకపోతే ఇన్ని మంది రారు కదన్న. పాత ఫ్రెండ్స్ మొత్తం ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వాళ్ళందరూ కూడా రారు కదా. అలాతేనే చాలా సీరియల్ చేశాడు కదా, మొగలి రేకులు చేశారు, కృష్ణతలు చేశారు, చాలా చేశారు ఆయన. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏం లేదు, హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు అంటున్నారు. నేను హెల్త్ ప్రాబ్లం వల్ల ఏం కాదు. అంటే హెల్త్ సమస్యలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయన్న? హార్ట్ ప్రాబ్లం వల్ల, హార్ట్ ప్రాబ్లం కానీ వేరేది ఏమి మరీ ఎంత ఏం కాదు. హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఎలా చనిపోయారు? పవిత్రన్న చాలా మంచోడన్న. ఆయన ఎలా చనిపోయాడు అన్నది తెలియదు కానీ, అంటే హార్ట్ ఆపరేషన్ జరుగుతూ ఏదో సర్జరీ ఫెయిల్ అయిందని తెలిసింది. అంతే తప్ప అది అన్ఎక్స్పెక్టెడ్ వల్ల జరిగింది. అంటే వాళ్ళ భార్య ప్రెజర్ పెట్టడం వల్లనే చనిపోయారు, కేసులు పెట్టడం వల్లనే చనిపోయారు అంటున్నారు. మీరు ఏమంటారు? అదేం లేదన్న, అది ఎప్పుడో జరిగిపోయింది. ఇద్దరి మధ్య భార్యాభర్తలు అంటే ఇష్యూస్ ఉండే కామన్, అవి జరిగాయి. దానికోసం వెళ్ళారు, అది ఫెయిల్ అయ్యి సక్సెస్ అవ్వలేదు. అంటే భార్య ప్రెజర్ పెట్టడం వల్లనే హార్ట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చి దాని వల్లనే చనిపోయినా అంటున్నారు. అదేం లేదండి, హెల్త్ ప్రాబ్లం అంతే. హెల్త్ ప్రాబ్లమ్ తో చనిపోయారు అంటున్నారు. అవును. ఏమైతారన్నా మీకు? నేను సీరియల్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ని. అన్న నాకు చాలా ఫస్ట్ నుంచి తెలుసు. అందరితో చాలా మంచిగా ఉండేవాడు అతను. చాలా బాగుండేవాడు అన్న. అసలు ఎంత కలివిడే అంటే ఎవరు అనేది కాదు, అసలు ఎవరైనా తన తమ్ముళ్ళలాగా చూసుకునేవాడు. అంత ఫ్రీగా ఉండేవాడు. తొందరగా అసలు ఎవరైనా కొత్త పర్సన్ కూడా ఇమ్మీడియట్లీ కలిసిపోతాడు. అలాంటి పర్సన్, మంచి వ్యక్తి. ఆయన కోసం నేను ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను అంటే చాలా గ్రేట్. అసలు అది ఆయన చనిపోవడం తెలిసే చాలా బాధేసింది. థ్యాంక్ యూ.